తెలంగాణలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి 2.5 సంవత్సరం అయింది. మీకు నిరుద్యోగుల పైన మంచి కమాండ్ ఉంది. నాకు అది తెలుసు. దాదాపు 30 సంవత్సరాల నుంచి ఎంతో మందికి బోధిస్తున్నా చెప్తున్నారు. ఒకవేళ 2½ ఇయర్స్ 2½ ఇయర్సే ఉంది. ఒకవేళ తక్షణమే నోటిఫికేషన్ ఇస్తే ఏ శాఖల్లో ఇవ్వాలి? ఎన్ని పోస్టులు ఇవ్వాలి చెప్తారా సార్ ఒకసారి? తక్షణమే నోటిఫికేషన్ ఇవ్వాలి అంటే అన్ని డిపార్ట్మెంట్ల నోటిఫికేషన్స్ అన్ని కేటగిరీలు కూడా ఇవ్వాలనుకోండి. ఎందుకంటే ఒక రోజు పోతే వాళ్ళ వయసే కోల్పోతారు, ఎలిజిబిలిటీ పోతుంది. ఎన్ని వేకెన్సీలు ఉంటే అన్నీ ఇవ్వడం వల్ల ప్రతి ఒక్కరికి ఉద్యోగం అంటే ఆ వేకెన్సీలో ఒకడు జాయిన్ అయ్యారు అంటే ఆ ఒక్కరికి కుటుంబం బాగుపడ్డట్లు. కాబట్టి మీరు గత కొన్ని రోజులుగా చెప్తున్నవన్నీ కూడా నిజం చేసుకోవాలి అనుకుంటే వేకెన్సీలు ఎన్ని ఉంటే డిఆర్ కోటాలు డైరెక్ట్ రిక్రూట్మెంట్లో అన్నీ భర్తీ చేయండి. అన్ని శాఖలకు సంబంధించినవి కూడా ఇవ్వాలి. ఒకటి ఇవ్వాలి ఒకటి ఇవ్వకూడదని లేదు. ఎందుకంటే ఇదేం వార్ ఫుడ్ ఫేజ్లో మీరు ఏం చేయట్లేదు. ఆల్రెడీ 2.5 ఏళ్ళు అయిపోయింది. అవునబ్బా నేను ఈ రోజే గవర్నమెంట్లోకి వచ్చాను, ఇప్పుడు కొన్ని ఇస్తా తర్వాత ఇది ఇస్తారు కదా, ఆల్రెడీ డ్రాగన్ చేశారు. టైం వేస్ట్ ప్రాసెస్ అనేది జరిగింది. కాబట్టి నోటిఫికేషన్స్ అన్నిటికి సంబంధించింది కూడా భావ్యమని కూడా చెప్తాను. ఎందుకంటే ఏ డిపార్ట్మెంట్ ఇకపోయినా ఆగిపోతుంది కదా. స్కూల్ టీచర్ వద్దంటే స్కూల్లో పిల్లలు చదువుకోకుండా ఉండాలా? సార్ ఇప్పుడు టీజీపీఎస్సీ సిలబస్ కమిటీ వేసింది. అది చాలా ఘోరం. ఇప్పటివరకు అసలు అది ఏం జరుగుతుందో కూడా తెలియదు. నిజంగా సిలబస్ మారుస్తున్నారా తెలియదు, మార్చట్లేదా తెలియదు, అదే ఉంటుందా తెలియదు. అసలు కమిటీ ఎందుకు వేసినారో వాళ్ళకే తెలియదు. ఒక క్లారిటీ ఉండాలి. ఇప్పుడు సిలబస్ మీద కమిటీ చేసినప్పుడు మీరు బహిరంగంగా చర్చ చేయకపోయినా లోపల చేసినారో నాకు తెలియదు. మనకు అఫీషియల్గా ఏది వాళ్ళు బయటికి చెప్పలేదు. కాబట్టి చెప్పాలన్నా మేము అంటే మరి చెప్పాల్సి వస్తుంది. ఇప్పుడు రెస్పాన్సిబుల్ కమిటీ అది. అందుట్లో తెలంగాణ రాష్ట్రంలో ప్రతి కుటుంబంలో ఒక నిరుద్యోగం ఉండడం అనేది నిజం. అంటే ప్రతి కుటుంబానికి సంబంధించిన విషయం, మీకు వ్యక్తిగతమైన విషయం కాదు. అంటే సో అండ్ సో దిస్ ఇస్ ద థింగ్ అని చెప్పడానికి ఏంది మీకు ప్రాబ్లం? అసలు అర్థం కాలేదు. సార్ తెలంగాణలో గ్రూప్ 1, గ్రూప్ 2 పరీక్షలు సింహభాగం సార్. ఒకవేళ వీటిలో మార్పులు చేర్పులు చేయాలంటే ఎలాంటి మార్పులు చేయాలి సార్? సి అది మార్పులు చేర్పులు చేయాలంటే కొంచెం వెయిటేజ్ జాగ్రత్తగా చేయడం మంచిది ఫస్ట్ ఆఫ్ ఆల్. రెండవది పెద్దగా అంటే ఇప్పుడు ఆల్రెడీ పాపం ఒకసారి ఎగ్జామ్ రాశారు, కొత్తగా రాస్తున్న వాళ్ళు కూడా చాలా కాలం పాటు ఏం చేశారు, ఇదే ఉంటుంది అనుకో నమ్ముకొని చదివారు. సడన్గా మీరు ఇప్పుడు చేంజ్ చేసి అనడం కంటే రేషలైజ్ చేయండి తప్ప మొత్తం తీసి కొత్తది పెట్టడం అయితే బాగుండకపోవచ్చు. కొన్ని దగ్గరలో కొంత ఓవర్ ల్యాపింగ్ ఉంది. ఓవర్ ల్యాపింగ్ను రిమూవ్ చేయండి. పదే పదే అవే టాపిక్స్ రిపీట్ అయినాయి. పేపర్ 2లో ఉన్నాయి, 3లో ఉన్నాయి, 3లో ఉన్నాయి, 4లో ఉన్నాయి. అవి ఓవర్ ల్యాపింగ్ తోటి స్టూడెంట్కి వేస్ట్ కదా. వాట్ యు ఆర్ గోయింగ్ టు బి టెస్ట్? సార్ ఇప్పుడు అశోక్ నగర్ లాంటి దాంట్లో కొన్ని సంవత్సరాలతో పాటు గ్రూప్ 1, గ్రూప్ 2కు ప్రిపేర్ అవుతూ ఎంతో కాలం నిరీక్షిస్తుంటారు. ప్రభుత్వ ఉద్యోగులు లక్ష్యం పెట్టుకో నిరీక్షణ సరైన నిర్ణయమేనా, లేదంటే ప్లాన్ బి కూడా ఉండాలా? నిజానికి వాళ్ళని అన్ని సంవత్సరాలు వెయిట్ చేయించింది ఎవరు? మరి ఆ ప్రభుత్వమే కదా. అదే వీళ్ళు మీరు సరిగ్గా ఏ ప్రభుత్వమైనా లీస్ట్ బాధడ్ అబౌట్ దిస్ ఎక్స్ అండ్ వై ఎవరున్నా కూడా రెగ్యులర్గా మీరు నోటిఫికేషన్ ఇస్తే వాళ్ళు ఏదో చదువుకుంటారు, రాసుకుంటారు, రాకపోతే ఇంకోటి ఇస్తారు. ప్లాన్ బి ఎప్పుడు ఉండాలి. ఎందుకు అని అంటే ప్లాన్ బి ఎందుకు ఉండాలంటే వాట్ ఈస్ ద గ్యారంటీ? ఇప్పుడు 200 పోస్టులు ఉన్నాయి గ్రూప్ 1లో. గ్రూప్ 1 లక్ష్యంగా చదువు, ఒకవేళ ఫెయిల్ అయ్యావు గ్రూప్ 2, గ్రూప్ 3 ఏదో అన్నీ రాకపోయినా మొత్తం కలిపితే కూడా 1,00,000 దాటవు కదా. ఆ తర్వాత అయితే మళ్ళీ ప్లాన్ బి ఉండాలి కదా. కానీ మీరు ఇంకొకటి కూడా అడ్వైజ్ ఏంటంటే ఇలాంటి ఎగ్జామ్స్ కనుక మీరు సీరియస్గా ప్రిపేర్ అయితే వేరే సెక్టార్లో కూడా మీరు బలంగా నిలదొక్కుంటారు. ఎందుకంటే కష్టపడే తత్వం మీకు అలవాటు అయి ఉంటుంది కాబట్టి అది తప్పకుండా మీకు ఈ నాలెడ్జ్ అనేది ఎక్కడ వేస్ట్ కాదు. సార్ తెలంగాణ యువత ఎదుర్కొంటున్న అతి పెద్ద సవాల్స్ ఏమిటో చెప్తారు సార్ మీరు? ముఖ్యంగా మానసిక సమస్య అని చెప్పవచ్చు, సైకలాజికల్గా. మళ్ళీ సార్ మంత్లీ కూడా ఇంట్లో నుంచి అడగడానికి కూడా డబ్బులు ఇబ్బంది పడుతున్నారు. ఎందుకంటే నేను కూడా విద్యార్థి దశ నుండి వచ్చాను. ఆ తర్వాత వెంటనే ఏదో ఒక పార్ట్ టైం జాబ్లో వెళ్ళాల్సి వస్తే ఆ పార్ట్ టైం జాబే వాళ్ళ ఫుల్ టైమ్ ఇక్కడ నుంచి గోల్ డీవియేషన్ అవుతామన్న ఒక చాలా పెద్ద భయం ఉంది సార్, ఉంటుంది కూడా. మనమేమో ఏం చెప్తాము, ఫోకస్ ఓన్లీ వన్ థింగ్, ఫోకస్ ఆన్ వన్ థింగ్ అని అంటాం. మళ్ళీ డివేట్ అయ్యి అక్కడ వెళ్ళి ఆ వర్క్ కల్చర్లో పడిపోయే అవకాశం ఉంది. మూడవది అసలు ఇందులో వచ్చిన తర్వాత ఒక చక్రంలో బంధించబడ్డట్టుగా ఈ విద్యార్థులు ఏం చేస్తున్నారంటే అసలు ఈ చక్రంలో కలిసి బయటకు వెళ్ళలేకపోతున్నారు. అంటే ఒక ఏజ్లో ఏముంటుందంటే సార్ వాళ్ళకు సొసైటీని ఎక్కువ పట్టించుకుంటారు. అయ్యో నన్ను సొసైటీ ఏమనుకుంటుందో, నేను హైదరాబాద్కు గ్రూప్ 2, గ్రూప్ 3 అని వచ్చాను, ఏమీ సాధించలేకపోయాను, మళ్ళీ విలేజ్కి వెళ్తే ఎలా అని చెప్పేసి. కానీ ఇందాక మన గురువుగారు చెప్పినట్లుగా ప్లాన్ బి అనేది ఉంచుకోవాలి. అట్లీస్ట్ పెద్ద కష్టమేం కాదు సార్. అంటే ఇప్పుడు ఉన్న పరిస్థితులలో ఒక చిన్న హోమ్ ట్యూషన్ చెప్పిన 5 నుంచి 10,000, మనకి ఇంత తెలివి ఉండి మనం గ్రూప్ 1, గ్రూప్ 2 ప్రిపేర్ అవుతున్నా అన్నప్పుడు వెళ్ళడము, రావడము, చెప్పడం ఒక 3 అవర్స్ పక్కన పెడితే రిమైనింగ్ టైం చదువుకోవచ్చు. ఇలాంటివి చేసినప్పుడే వాళ్ళు మానసికంగా కొంచెం ఓవర్కమ్ అవుతారు. మళ్ళీ ఖచ్చితంగా అసలు మనం ఇప్పుడున్న నూతన విద్యా విధానంలో ఉన్నట్లుగా వాళ్ళు గతంలోనే చదువుకొని ఉంటే
అంటే అందరం ఏం చేసినాము అంటే మనం తల్లిదండ్రులు ఏం చేస్తారు, అయితే నువ్వు టీటీసీ బీఈడి అమ్మాయి అయితే, లేదంటే సైన్స్ డిగ్రీ చేయ, ఆ అబ్బాయి అయితే నువ్వు హెచ్ఈసి అనే లోపల నామోషిగా ఫీల్ అయ్యి ఏం చేస్తారంటే, లేదు డాడీ మా ఫ్రెండ్స్ అందరు బీటెక్ చేస్తున్నారు, నేను కూడా బీటెక్ చేస్తాను. ఇట్లా ఈ విధంగా వెళ్ళి మళ్ళీ చివరిగా తిరిగి వచ్చి మళ్ళీ అశోక్ నగర్ దిల్సుఖ్ నగర్ వెళ్ళి రావడం వల్ల అసలు నేను ఎందుకు డిగ్రీ చేసినా, ఆ డిగ్రీలోనే నేను ఎందుకు ఒక లక్ష్యాన్ని పెట్టుకోలేకపోయినా, దాని తర్వాత నేను వచ్చి ఇక్కడ ఉండి ఏం చేయాలి, ఇవన్నిట్లలో ఒక క్లియర్ గోల్ సెట్టింగ్, ఏ సంవత్సరంలో ఏం చేయాలి, ఇది రాకపోతే ఏం చేయాలని ఒక లేదు సార్. అందరితో పాటు ఫ్లోలో కొట్టకపోతున్నాం, మనం 29లో వచ్చినప్పుడు 29లో చేద్దాం కదా అని చెప్పేసి అలాంటి సందిగ్ధంలో ఉన్నాము. కానీ యూత్ని మళ్ళీ ఇప్పుడు గవర్నమెంట్ సార్ ఏం చేస్తుందంటే, చాలా మటుకు జిల్లాలలో ఎంప్లాయ్మెంట్ ఆఫీసర్ల ద్వారా ప్రైవేట్ ఉద్యోగాలలో పిలిపించి మరి ప్రైవేట్ ఆర్గనైజేషన్ని పోలీస్ డిపార్ట్మెంట్ వారు మరియు రెవెన్యూ వాళ్ళు అపాయింట్మెంట్స్ ఇప్పిస్తున్నారు. అది కూడా ఫ్రెషర్స్ ఫలానా 2025 లోపల అయిన వాళ్ళు, 23లో పాస్ అవుట్ అయిన వాళ్ళు అని అనేసరికి ఇంకా సీనియర్గా ఉన్న వాళ్ళు పొందలేకపోతున్నారు సార్. సార్ ఒకవేళ గవర్నమెంట్ ఉద్యోగ నోటిఫికేషన్ ఇచ్చింది అనుకోండి సార్, ఇచ్చినా కానీ తర్వాత ఏంటంటే అది షెడ్యూల్ ప్రకారం జరగలేదు. ఏదో ఒక సాట ఎక్కడో ఫిలిమ్స్ కానీ మెయిన్స్ కానీ ఎక్కడో సాట కోర్టు వివాదాలు అవుతున్నాయి. ఈ కోర్టు వివాదాల నుంచి పూర్తిగా బయటపడి షెడ్యూల్ ప్రకారం పరీక్షలు జరగాలంటే మీరేం చెప్తారు సార్? సీరియస్నెస్ తీసుకోవాలి. టీజీపీఎస్ అంటే ఏదైతే పబ్లిక్ సర్వీస్ కమిషన్ ఉంటుందో, అది ఆంధ్రలో కావచ్చు, తెలంగాణలో కావచ్చు, స్టాఫ్ సెలక్షన్ కమిషన్ కావచ్చు, ఇంకొకటి ఎక్స్ట్రా XYZ కావచ్చు. వాళ్ళలో మేము ఎగ్జామ్ నిబద్ధతతో పెట్టి నిబద్ధతతో ఉద్యోగాలు ఇవ్వాలన్న బాధ్యత తీసుకోవాలి. అన్నిటికంటే ముందు నోటిఫికేషన్ తయారు చేసేటప్పుడే లీగల్ డిపార్ట్మెంట్ దగ్గర మీరు చాలా క్లారిటీగా డిస్కస్ చేసేయండి. మీ లీగల్ సెల్ వీక్ ఉండడం వల్ల ప్రతిసారి కేసులు అవుతున్నాయి. రెండవది వచ్చేసి క్వశ్చన్ పేపర్లో స్టాండర్డ్ లేకపోవడం కొన్నిసార్లు జరుగుతుంది. స్టాండర్డ్కు పారామీటర్ ఏందని అంటారు. స్టాండర్డ్గా పారామీటర్ ఏంటంటే గ్రూప్ 1 అభ్యర్థి నుంచి గ్రూప్ 2 అభ్యర్థి నుంచి మీరు ఏం చూడాలనుకుంటారో అది చూడండి. మూడవది దౌర్భాగ్యం ఏంటంటే ఇచ్చిన క్వశ్చన్ పేపర్కు కీలు లోపాలతో ఇస్తారు. అవి లేకుండా మీరు చూసుకోగలిగితే ఆటోమేటిక్గా నిరుద్యోగులకు ఏమైనా ఇదా మీ దాన్ని పోస్ట్ పోన్ చేయాలి, మిమ్మల్ని వాడు ఖరాబ్ చేసుకోవాలని ఎవడని అనుకుంటాడా? మీరు చేయడం వల్లనే ఆ డిఫెక్ట్ జరిగింది. సార్ ఇప్పుడు కొత్తగా పోటీ పరీక్షల వైపు రావాలంటే గ్రూప్ 1 కానీ గ్రూప్ 2 కానీ కానిస్టేబుల్ డిఎస్ వాటెవర్ ఏదైనా రావాలనుకుంటేవారు డిగ్రీలు అయిపోయిన వాళ్ళు, అలాంటి వాళ్ళకు మీరు ఇచ్చే సలహాలు ఏంటి సార్? ఫస్ట్ మీరు మీ గోల్ పట్ల చాలా క్లారిటీ ఉండండి. 2 స్టాండర్డ్ టీచర్ల దగ్గర చదువుకోండి. స్టాండర్డ్ టెక్స్ట్ బుక్లు చదవండి, చౌకబారు గైడ్లు చదవద్దని చెప్పి. స్టాండర్డ్ పారామీటర్ ఏంటి అని అంటే వాళ్ళ అకాడమిక్ ఎక్సలెన్స్ ఎంత ఉంది, కాంపిటేటివ్ ఎగ్జామ్స్లో వాళ్ళు ఇన్ని సంవత్సరాలు పనిచేస్తారు, కాంపిటేటివ్ ఎగ్జామ్లో వాళ్ళ సక్సెస్ ఎంత ఉంది అన్నది ఒకటి చూసుకోవాలి. అంతేగాని లాస్ట్ టైం ప్రిలిమ్స్ రాయగానే ఈసారి మెంటర్ అయిపోతా అంటే మాత్రం అది చాలా డ్యామేజ్. అది చెప్పడానికి ఇంకా మాటలు సరిపోవు మనము. సో ఇది ఒక ఫ్యాషన్ లాగా అయిపోయింది. అది కాదు. ఆయనే తర్వాత రెండవది వచ్చేసి అంటే స్టాండర్డ్ టెక్స్ట్ బుక్లో ఎందుకు చెప్తున్నాను పదే అంటే యూపీఎస్సీ కానీ ఏపీపీఎస్సీ కానీ టీజీపీఎస్సీ కానీ క్వశ్చన్ పేపర్ తయారు చేసేది యూనివర్సిటీ ప్రొఫెసర్లు. అదే స్థాయిలో ఉండే పుస్తకాలకు వెళ్ళి వస్తాయి తప్ప క్వశ్చన్స్ చౌకబారు పుస్తకాలతో రావు. ఇది నేను ఫస్ట్ టైం సాక్షిలో ఒక 5 సంవత్సరాల క్రితం వీడియో చేసినప్పుడు కూడా చెప్పాను. అప్పుడు ఇదే చెప్తా, ఇప్పుడు అదే చెప్తా. చివరికి సారి 2026 ప్రిలిమ్స్లో అది బాగా బయటపడ్డది. మీరు సరిగా గైడ్ల మీద ఆధారపడితే అయిపోతాయి. కొన్ని ఎట్లా ఉంటాయంటే భారతదేశ చరిత్ర తెలుసుకోవడానికి ఒక లేమ్యాన్కి కూడా అర్థమయ్యేటట్లు బుక్ ఉంటుంది. అది ఇండియన్ హిస్టరీ తెలుసుకోవడానికి, కానీ అది కాంపిటేటివ్ ఎగ్జామ్ రాయడానికి పనికిరాదు. భారత రాజ్యాంగం నేను చదువుకోవాలి. ఎందుకు చదువుకోవాలి అని అంటే ప్రపంచంలో నేను ఏ దేశానికి వెళ్ళినా అన్ని దేశాల రాజ్యాంగాలు మనలో పొందుపరుచున్నాయి కాబట్టి మినిమం పొలిటికల్ సైన్స్, సిటిజన్షిప్ సెన్స్ కోసం చదువుకోవాలి. అది యాస్టిజ్గా గ్రూప్ 1కో సివిల్స్కో పనికిరాదు. దానికి పనికొచ్చే పుస్తకం చదవండి, గైడ్లు కాదు మీరు చదివేది. ఎందుకంటే ఈ పుస్తకం ఇట్లా ఉందా, ఆ పుస్తకం ఇట్లా పలానా పేరుతో కోట్ చేసాను అనుకో, అన్నెసెసరీ అందరు నాకు ఫ్రెండ్సే కాబట్టి ఎనిమిటీగా ఉంటుంది. అది నేను పర్సనల్గా చెప్పాల్సిన అంశాలు కొన్ని ఉంటాయి కదా, కొంత సీక్రెసీ ఉండాలి కదా నేను చెప్పేది. సార్ ఇంటికో ఉద్యోగం అది అసాధ్యం. అది ప్రభుత్వ ఉద్యోగం అసాధ్యం. ఒకవేళ ఇంటికి ఒక ఉద్యోగం ఇచ్చినుంటే ఈ ప్రభుత్వ పథకాల యొక్క బర్డెన్ తగ్గేది కదా సార్. అంటే నిజంగా కూడా ప్రభుత్వ ఉద్యోగాలు ఇంటికోటి క్రియేట్ చేయలేము. నిరుద్యోగ సెక్టారు నిరుద్యోగ భృతి ఇవ్వడం అనేది నిజంగా చెప్పాలంటే వీళ్ళ వైఫల్యం అది. ఎందుకంటే మీరు దానికి సమాంతరంగా ఉపాధి చూపనప్పుడే భృతి ఇవ్వాల్సి వస్తుంది. ఉద్యోగం వేరు, ఉపాధి వేరు, భృతి వేరు. నువ్వు భృతికి తీసుకుపోతున్నావు అంటే ఒక పని చేయగలిగిన ఎబిలిటీ ఉన్న మనిషిని పని చేయకుండా వాని స్కిల్ అంతా చంపి నువ్వేదో పెడుతున్నట్టు. అది చాలా దారుణం సార్. ఇప్పుడు ఒక ఆర్టీసీ క్రాస్కు రాహుల్ గాంధీ వచ్చి నిరుద్యోగులకు భయంకర హామీలు ఇచ్చాను సార్. అవన్నీ ఏమైనా ఇప్పుడు రాహుల్ గాంధీ కూడా అందరు రాజకీయ నాయకులకు రాజకీయ నాయకుడు మేము ప్రయత్నం చేస్తున్నామని చెప్తారు ఇక్కడ ఉన్న వాళ్ళు.
రాహుల్ గాంధీ ఇవ్వద్దని అయితే చెప్పడు, ఇవ్వమని కూడా చెప్పడు. ఎందుకంటే ఆ రాష్ట్ర ప్రభుత్వానికి ఆ రెస్పాన్సిబిలిటీ ఉంటుంది. సో అనేక సమస్యల్లో అది ఆయనకి ఇదొక సమస్య అయింది. ముఖ్యంగా అసలు నోటిఫికేషన్లు ఇవ్వాలన్న ఆలోచన చాలా తగ్గిపోతుంది రాను రాను ప్రభుత్వాలకు. ఎందుకో నాకు అర్థం కావట్లేదు. అంటే వీళ్ళు ఆ నిరుద్యోగులు అనగానే పెద్ద ఉపయోగం లేదనుకుంటున్నారు, లేకపోతే వాళ్ళు యువత అండి, వాళ్ళు దేశ నిర్మాణం చేసిన వాళ్ళు, వాళ్ళకి ఏదో దారి చూపాలి, మనం తప్పదు అది. మీరు ఇవ్వండి, లేకపోతే మా వల్ల కాదు అంటే ప్రైవేట్ సెక్టర్కి వెళ్ళి పని చేసుకుంటారు. ఈ రెండు కాకుండా టైంపాస్ చేసుకుంటూ వస్తే వేస్ట్. చాలా దారుణం. లాస్ట్ 1 డికేడ్ అంటే ఒక 10 సంవత్సరాల నుంచి 12 సంవత్సరాల నుంచి చూస్తే రాష్ట్రం విడిపోయిన తర్వాత తెలంగాణలో చాలా ఇబ్బందికరమైన పరిస్థితి నిరుద్యోగులది మాత్రం. ఆంధ్రలో సమావ బెటర్, అట్లీస్ట్ 4-5 గ్రూప్ 1లు 3-4 గ్రూప్ 2లు ఏదో ఒకటి యాక్టివిటీ జరుగుతూ ఉంది. యాక్చువల్గా తెలంగాణ రాకముందు ఏం చెప్పారంటే ఆంధ్ర విడిపోతే తెలంగాణలో ఉద్యోగాలు వస్తే ఆంధ్రలో సర్ప్లస్ వచ్చి ఉద్యోగాలు రివర్స్ అయింది. అది ఆశ్చర్యం గమ్మత్తుగా ఉంటుంది. మీరు సిడిపిఓ సంబంధించింది సార్, ప్రభుత్వం ఎందుకు సిడిపిఓ యువ ఉద్యోగాలు భర్తీ చేయడంలో లేట్ చేస్తుంది సార్? యాక్చువల్గా ఖాళీలు అయితే ఉన్నాయని చెప్తున్నారు. క్షేత్రస్థాయిలో వీళ్లకు మన మినిస్టర్ గారు సీతక్క గారు ప్రజెంట్ ఎవరైతే ఉన్నారో వాళ్లకు మరియు ఇన్ఛార్జ్ గా ఉన్న ఐఏఎస్లు స్టేట్ లెవెల్లో ఉన్న డైరెక్టర్లకు క్షేత్రస్థాయిలో తెలవడం లేదనిపిస్తుంది సార్. వాళ్ళు ఒకవేళ క్షేత్రస్థాయిలో వచ్చి చూస్తే చాలా మంది ఇన్ఛార్జ్, అంటే నేను చూస్తున్న ఐటీడీఏ పరిధిలో ఒక 3 ప్రాజెక్టులకు అసలు సిడిపిఓనే లేరు సార్. మళ్ళీ అందులో ఉన్న వారికి ఈఓ స్థాయి వాళ్ళకు ఒక్కొక్కరికి 4 ప్రాజెక్టులు, అందులో జస్ట్ ఓన్లీ ఆన్లైన్ వర్క్ చేయడానికి, వాస్తవంగా అక్కడ ఇంప్లిమెంటేషన్ ఇంకేదైనా డెవలప్ చేద్దామని కాకుండా ఓన్లీ రిపోర్ట్లు ఆన్లైన్ వర్క్లకే 3 గంటలు పోతుంది. అలాంటప్పుడు క్షేత్రస్థాయిలో వాళ్ళు పని చేయలేకపోతున్నారు సార్. అయితే ఎందుకు ఇవ్వలేకపోతున్నారంటే ప్రభుత్వం దగ్గర, అంటే ఇవి కొన్నిటికి కేంద్ర ప్రభుత్వం ఇచ్చేటి మాత్రము ఇస్తారు సార్. దీంట్లో కూడా మరి కేంద్ర ప్రభుత్వ నిధులు అనేటివి ఉంటే దాన్ని కూడా యాడ్ చేసుకొని ఇవ్వచ్చు. మళ్ళీ మరి వీళ్ళైతే పంపించారు నోటిఫికేషన్ ఇవ్వండి అని చెప్పేసి అని బయట అయితే సమాచారం ఉంది. కానీ మరి ఖాళీలు కూడా చూపించడం జరిగింది సార్. సరే, ఇప్పటికైనా నిన్న ట్రాన్స్ఫర్స్ అయినప్పుడు ఇంకా క్లియర్గా ఎందరు ప్రమోషన్లు అయ్యారు, ఇంకెందరికి ఇట్లా వచ్చినాయి అని చెప్పేసి చూయించేస్తే నిన్నటికి అయిపోయినాయి సార్ సిడిపిఓ ఈఓల ప్రమోషన్లు అండ్ ట్రాన్స్ఫర్స్. ఇప్పటికైనా ఇవ్వడానికి పెద్ద కథ కాదు సార్. ఒక్క రోజులో రిపోర్ట్ ఇచ్చి ఇవ్వాలి సార్. ఇస్తేనే అది క్షేత్రస్థాయిలో పని అనేది జరుగుతుంది. లేదంటే అస్తవ్యస్తంగానే ఉంది అనమాట. అన్ని ప్రాజెక్టులు వస్తున్నాయి కానీ ఏమి ఎక్కడ ఎటుపోతున్నాయో తెలియట్లేదు సార్. తెలంగాణలో ప్రభుత్వ ఉద్యోగాలకు ప్రిపేర్ అయ్యే యువతకు కొత్తగా ప్రభుత్వ ఉద్యోగాలకు రాయాలనుకునే వాళ్ళకు మీరు ఇచ్చే సూచన సలహాలు ఒకసారి చెప్తారా సార్? ఫస్ట్ మీరు ఏ ఎగ్జామ్ రాయాలనుకుంటున్నారో స్పష్టత తెచ్చుకోండి. ఆ సిలబస్ మీద మీరు అవగాహన తెచ్చుకోండి. ఆ ఎగ్జామ్ కావాల్సిన సరంజామా, అంటే యుద్ధానికి పోయేటప్పుడు మనకి ఏమేమి అవసరం అవన్నీ తయారు చేసుకోండి. కొన్ని ఎగ్జామ్స్ మల్టిపుల్ చాయిస్ బేస్డ్గా ఉంటాయి, అయినా మీరు డిస్క్రిప్టివ్లోనే చదవండి. మల్టిపుల్ చాయిస్లో ప్రాక్టీస్ చేయండి. కొన్ని ఎగ్జామ్స్ మల్టిపుల్ చాయిస్తో పాటు డిస్క్రిప్షన్లో ఉంటాయి. ఆ డిస్క్రిప్టివ్ మెథడ్ కావాల్సిన డిస్క్రిప్టివ్ మీరు ఎట్లాగో ప్రిలిమినరీకి చదివి ఉంటారు కాబట్టి దానికి తగ్గట్లు మీరు రైటింగ్ ప్రాక్టీస్ చేయండి. రైటింగ్ ప్రాక్టీస్ చేయడానికి మొదట్లో ఇది ఎంతలే రాసేస్తా అనుకుంటాం. ఒక ఆన్సర్ రాయడానికి మొదట్లో 2-3 గంటలు పడుతుంది. క్రమంగా అది 10 నిమిషాలకు వస్తుంది. ఇది ఒక లాంగ్ ప్రాసెస్లో మీరు ప్రాక్టీస్ చేస్తూ రావాలి. కాబట్టి నో ఇష్యూ. అట్లా ఆ విధానంలో కనుక మీరు ప్రాక్టీస్ చేయగలిగితే మీరు సీరియస్గా ఎగ్జామ్కు ప్రిపేర్ అయిన వాళ్ళు ఉండి ఈ సంవత్సరం కాకపోతే వచ్చే సంవత్సరం జాబ్ కొట్టిన వాళ్ళు అవుతారు. ఇది కాకుండా మీరు చేస్తే ఎప్పటికీ మనం శాశ్వతంగా పోటీ పరీక్షలలో మనం పోటీ పడుతూనే ఉంటాం తప్ప విజయం దక్కే అవకాశం స్వల్పం. ఓకే సార్, థ్యాంక్ యూ సో మచ్ సార్. థ్యాంక్ యూ. ఇది ఇవాల్టి కార్యక్రమం. మరో కార్యక్రమంలో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్ యూ. సాక్షి ఎడ్యుకేషన్.